జగన్‌కి అంటే ఇప్పటిదాకా భారతదేశ చరిత్రలో మరెవ్వరికీ లేనటువంటి ఒక కొత్త శత్రువు ఏబీ వెంకటేశ్వరరావు రూపంలో రంగంలోకొస్తున్నారనమాట. ఇంతవరకు చంద్రబాబు గారి మీదన వ్యతిరేకతతోనో లేకపోతే కనుక బాబు గారి కంటే అద్భుతంగా పరిపాలించాలన్నటువంటి ఉద్దేశంతోనో జయప్రకాష్ నారాయణ గారు రాజకీయాల్లోకి వచ్చారు, పార్టీ పెట్టారు. ఆ తర్వాతన తెలుగుదేశం అధికారంలోకి ఒకసారి రాకుండా 2009లో అడ్డుపడ్డానికి ఆయన కారణమయ్యారు. అదే సందర్భంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనైతే ఇట్లాగా ఎవరు వ్యతిరేకించడం లేకపోతే ఏ ప్రభుత్వం దించి తను రావాలన్నటువంటి కాన్సెప్ట్ కాదు. అయితే తను అధికారంలోకి తను గెలవాలన్నటువంటిది కోరుకున్నారు. అయితే ఏబీ వెంకటేశ్వరరావు గారు ఎవరైతే మాజీ విజయవాడ పోలీస్ కమిషనర్ అట్లాగే మాజీ డీజీ స్థాయి అధికారి, ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకోవడం ఒక ఎత్తు అయితే, జగన్ వలన బాధితులైనటువంటి వాళ్ళు అన్నటువంటి కోణంలో వాళ్ళందరినీ పరామర్శిస్తానంటున్నారు. కోడికత్తి దాడితో జగన్ మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి శ్రీను ఇంటికి వెళ్ళి పరామర్శించడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. 6 ఏళ్ల పాటు బెయిల్ రాకుండా చేసి శ్రీను జీవితాన్ని అంధకారం చేశారు. ఇలాంటి బాధితులకు చేతనైనంత సాయం చేస్తా, వాళ్ళకి తిరిగి నిలబెట్టేందుకు ప్రయత్నిస్తా. నండూరు పవర్తో మొదలైన జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆర్థిక సామ్రాజ్యం నేడు లక్షల కోట్లకు చేరింది. 25 కోట్లతో జగన్ కొన్న సెకండ్ హ్యాండ్ నండూరు పవర్లోకి 100 కోట్ల అనుమానాస్పద నగదు విదేశాల నుంచి వచ్చింది. ఆ డబ్బంతా ప్రజలదే, జగన్ కష్టపడి సంపాదించింది కాదు. జగన్ అతని అనుచరులు దోచుకున్న సొమ్మును చట్టపరంగా బయటకు కక్కేలా పోరాటం చేయాలి. ఆయన అక్రమాస్తులపై కేసులన్నీ లాజికల్ కంక్లూజన్కి రావాలి. నాకు జగన్ కొన్న వివాదాల అకౌంట్ క్లోజ్ అయిపోయింది. జగన్ చేయాల్సింది చేశారు, నేను చేయాల్సిన పోరాటం నేను చేశా, ఇక ఇది కొత్త అధ్యాయం అంటూ ప్రకటించారు. ఇంతకీ ఇప్పుడు ఇందులో కోడికత్తితో దాడి చేసినటువంటి శ్రీను మీదన దేశద్రోహం కేసులు పెట్టారు అంటే ఆయన పోలీస్ అధికారిగా తెలియదా? ఎయిర్పోర్ట్లో దాడి చేసినటువంటి సందర్భం, లేకపోతే కోడికత్తితో దాడి చేసి చంపాలనుకున్నప్పుడు అతనికి గాయమైనటువంటి తెలియదా? లేకపోతే అప్పట్లో ఏమన్నారు దాంట్లో అంటే దీని వెనకాల నాటకం ఎవరాడినట్టు? ఇప్పుడు దాడి చేసినటువంటి వాడు హీరో, దాడి చేయించుకున్నటువంటి వాడు జీరో. ఇది ఎక్కడ దరిద్రపు ఆలోచన? భారతదేశ చరిత్రలో ఇట్లాగెక్కడన్నా ఉందా? 2 సార్లు జగన్ మీద దాడి జరిగితే అతనే చేయించుకున్నాడు, మళ్ళీ అతన్ని పలకరించేది కానీ అతన్ని పరామర్శించేది కానీ జగన్ శత్రువులు వెళ్ళి అతనికి సపోర్ట్ చేసేది, అతనికి బహిరంగంగా ఏదో ఒక పేరుతో ఆర్థిక కార్యకలాపాలు సాయమో లేకపోతే ఏదో ఒకటి అందించేటటువంటిది జగన్ శత్రువులే. కానీ జగనే చేయించుకున్నాడు, శ్రీనుతో జగనే చేయించుకున్నాడు. అట్లాగే ఇక్కడ విజయవాడలోనూ జగనే చేయించుకున్నాడు, రాయితో కొట్టి చేయించుకున్నాడు. ఇది ఎక్కడ విచిత్రమైనటువంటి అంశం? మరి అట్లా చేయించుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు మరి తన శత్రువుల చేతుల్లోకి వెళ్తున్నారు, వాళ్ళ శత్రువుల చేతుల్లో ఉంటున్నారు? ఇంకోటి, ఒక ముఖ్యమంత్రి స్థాయి ఇప్పుడు అప్పుడైతే ప్రతిపక్ష నాయకుడు కదా, ప్రతిపక్ష నాయకుడిని చంపేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తే అతను చంపడానికి ఏం కాదు, కొడికత్తో గీకడానికి ప్రయత్నించాడు, లేకపోతే జగనే గెలవాలన్నాడు, లేకపోతే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానే అని ఎంత ప్రచారం చేశారు రాష్ట్రం అంతటా కూడా. ఆ తర్వాత అతన్ని ఎవరు జైల్లో పెట్టింది? జగన్ పెట్టాడా జైల్లో? కోర్టు పెట్టిందా? మరి ఇవాళ రోజున జగన్ పెట్టి ఇచ్చినటువంటి వాళ్ళు అనేక మంది బెయిల్ మీద వచ్చారు కదా, ఇంక్లూడింగ్ చంద్రబాబు గారి దాకా. మరి అప్పుడు జగన్ ఎట్లా పెడతాడు? ఎవరు దాని మీద దర్యాప్తు చేసింది? ఎన్ఐఏ. ఆ జగన్ చేపిస్తాడా ఎన్ఐఏతో దర్యాప్తు అనేటటువంటిది? ఇక్కడ అంటే జగన్ని చంపబోయినటువంటి వాళ్ళ వెనకాల ఇప్పుడు ఎవరున్నారు అన్నటువంటి విషయం అర్థం కావట్లేదా ఇప్పుడు? ఇంకోటి, ఇప్పుడు అట్లాంటి వాళ్ళని అందరినీ పోగేస్తాము అంటే జగన్ శత్రువులందరినీ ఒకటి చేసి ఒకటి ప్రత్యక్షంగా జగన్ని ఎలిమినేట్ చేయడానికి జరిగేటటువంటి ప్రయత్నాలేమో మొన్న కనబడుతున్నాయి. భద్రతా వైఫల్యం పేరుతో అక్కడ భద్రతా వైఫల్యం కాదని చెప్పేసి చివరికి హెలీప్యాడ్ దగ్గర దాకా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు సృష్టించడం, లేకపోతే మరొకటి. ఇప్పుడు ఇంకొక పక్కన దానికి సైమల్టేనియస్గా ఇంకొక గేమ్ స్టార్ట్ అయిందనమాట జగన్కి సంబంధించి. అంటే ఇటేమో అతను బతకూడదు, ఏదైనా చేయొచ్చు. ఇంకొకటేమో జగన్ని చంపబోయినటువంటి వాళ్ళని, జగన్ మీద అటాక్ చేసినటువంటి వాళ్ళని గొప్పవాళ్ళుగా, సత్పురుషులుగా, సామాజికమైనటువంటి సేవకులుగా ప్రొజెక్ట్ చేసేటటువంటి కార్యక్రమం. సైమల్టేనియస్గా ఒకటేసారి 2 పరస్పర విరుద్ధమైనటువంటి సంథింగ్ గేమ్, చాలా పెద్ద గేమ్ ఇది. ప్రపంచ చరిత్రలో మరి ఎక్కడ ఉండదేమో, ప్రజాస్వామ్యంలో ఎంత వింతమైనటువంటి కథ మరి ఎక్కడా ఉండదేమో.